యెస్. అండ్ ఇప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలకి, ఎన్నో అద్భుతమైన పాటలకి మ్యూజిక్ అందించినటువంటి చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే అండి. ఇక్కడ దాకా వచ్చిన వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉంది. ఎవరి లైఫ్‌లో వాళ్ళు యుద్ధం చేశారు. అందరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ మా అందరికి ఇంక నుంచి మూతబరి లవ్ స్టోరీ మాత్రమే ఉంటది. సో, అంటే అందరికీ ఆ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా మారిపోయేంత నిన్ననే చూసాను నేను అన్ని ఎపిసోడ్స్ అన్నీ. జనరల్‌గా నేను ఆనెస్ట్‌గా మాట్లాడతా, ఏదున్నట్టు అది మాట్లాడతా అని చెప్పి నాకు ఒక ఇమేజ్ ఉంది. దానివల్ల ఈ మధ్య సైలెంట్ అయ్యాను. కానీ మళ్ళీ ఈ సినిమా తర్వాత మాట్లాడొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది సినిమా. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. ఆహ్, యాక్చువల్‌గా మనం సినిమా లెక్క తీసినాం గానీ, సిరీస్ అని అందరూ సినిమా అనుకుంటుర్రు. వెబ్ సిరీస్. సినిమాలు అలవాటయిపోయింది నాకు. సిరీస్ చూడడమే ఇది ఫస్టు, చేయడం కూడా ఇదే ఫస్ట్ నేను. సో, నిజంగా అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్టు వీళ్ళు ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్స్ ఇస్తూ చేసి టైం లేదంటున్నారు. మొత్తం ఎప్పుడు చూస్తామా అనుకున్నాం. నిన్ననే చూసినాం. మీరందరూ రాసి పెట్టుకోవచ్చు. వెబ్ సిరీస్‌లలో ఇదొక డిఫరెంట్ అంటే తరుణ్ భాస్కర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ మాట్లాడాలంటే అప్పుడు మాకు ఇండస్ట్రీలో సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి భయమయ్యి గారులు, అండీలు తగిలించుకుంటూ వచ్చిందా రాలేదని 100 సార్లు చెక్ చేసుకునేటోళ్ళం. సో, ఎప్పుడైతే మీరు పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత ఓహో! మన భాష మనం మాట్లాడొచ్చు ధైర్యంగా అని దానికి ఒక అందాన్ని తీసుకొచ్చారు మీరు భాషని. సో, మన భాషకి, మన స్లాంగ్‌కి కూడా ఒక అందాన్ని తీసుకొచ్చారు. ఈ 'మోతబరి లవ్ స్టోరీ' తర్వాత 'దొరసాని' సినిమాతో మధుర శ్రీధర్ గారు కూడా ఆ రోజు ఒక రకమైన ఎనర్జీ ఇచ్చారు. 'మోతబరి లవ్ స్టోరీ' తర్వాత ఈ మనిషి ఈయన ఉన్నాడు కదా! ఈయన కోసం కథలు పుడతాయి. చాలామంది కథలు రాసుకుంటారు. మధుర శ్రీధర్ గారు నాకు చెప్పారు ఇది చేయమని చెప్పినప్పుడే ఈయనని రవితేజ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని కలిపితే ఈయన ఉంటారని. సో, ఆయనతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి మ్యూజిక్ చేయడం కోసం కొంచెం నన్నేదో బూస్ట్ చేస్తున్నారేమో సార్ అనుకున్నప్పుడు. కానీ నిజంగా చూసిన తర్వాత సార్ మీరు చెప్పింది 100% నిజం. మన ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ వీళ్ళు పంపకాలు జరిగినప్పుడు ఇది ఇటు, అది అటు అని అనుకుంటారు కదా! సో, మనకెవరు లేరు కదా ఇక్కడ మా రవితేజని ఇచ్చేయండి, మా రాజేంద్ర ప్రసాద్‌ని ఇచ్చేయండి అని మనోళ్ళు ఏమైనా అడుగుంటారు సీఎంలు. ఇద్దరిని కలిపి అనిల్‌ని ఇచ్చినారు. సో, అలాగే ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చిన అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటారు కదా! దానికి సదన్న. సో, నేను కథ విన్నప్పుడే నేను ఈయనకు ఫోన్ చేసి చెప్పిన, "అన్న నువ్వేమన్నా కన్‌ఫ్యూజ్ అయ్యి పాత్ర గాని వదులుకోకే. చాలా అద్భుతంగా ఉంటది. నువ్వు ఇంకా యూట్యూబ్ వీడియోలు చేయడం మానేసి నీ స్టేచర్ పెరిగే సినిమా అవుతదన్న" అని చెప్పిన ఈయనకి. నేను చెప్పిన దానికన్నా అద్భుతంగా చేసినాడు ఈయన. నేను విన్న దానికన్నా అద్భుతంగా చేశాడు. శివన్న. సో, ఈయన నాకెందుకు నిన్ననే చూసిన కాబట్టి ఎగ్జైట్ ఎక్కువే మాట్లాడుతున్నా. నిజంగా నాకు ఈయన పక్కనే ఉన్నాడు. నా పక్కనే ఉండి చూపించాడు సినిమా అంతా. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో. ఆ సినిమా అంటే జనరల్‌గా ఫస్ట్ ఎపిసోడ్, రెండో ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఓకే పర్లేదు వీళ్ళకి ఉన్న దాంట్లో ఏదో చేశారు. మనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దీన్ని బాగా లేపాలి అని అనుకున్నాం. కానీ మూడో ఎపిసోడ్ నుంచి 6 ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్న తర్వాత అసలు మ్యూజిక్కే అవసరం లేదు. నేనే కళ్ళల్లో నీళ్ళతో ఆ పాత ఎపిసోడ్ అంతా చూశాను. సో, ఒక మణిరత్నం గారు, ఒక శ్రీరామ్ గారి ఆ ఫోటోగ్రఫీ అలాంటి మూడ్ ఎలా ఉంటదో ఆ ఓల్డ్ స్టోరీ మొత్తం అంత బాగా చేశాడు డార్లింగ్‌లో. మీ అందరికీ నేనేదో మ్యూజిక్‌తో చేయాలని అనుకున్నాను. మీరు ఆల్రెడీ నన్ను మించి చేసేసారు. సో, మేము జస్ట్ దాని ఫీల్‌ని తీసుకొస్తే చాలు మ్యూజిక్ అని అనిపించింది. సో, ఈ సినిమాలో ప్రతి పాత్ర పేరు పేరున చెప్పలేము గానీ ప్రతి పాత్ర వీవా అన్న ఉన్నాడు, నిసార్ బాయ్ ఉన్నాడు. ఆ ముసలాయన పాత్ర రాముల తాత ఉన్నాడు. అలాగే ఇంకా వాళ్ళ అన్నదమ్ముల పాత్రలైతే చెప్పడానికే లేదు. 'నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు' అనే ఒక అన్నదమ్ముల పాటతో నేను అన్నదమ్ముల పాటకు చాలామందికి కనెక్ట్ అయ్యాను. కానీ ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఇంక ఆళ్ళ గురించి చెప్పడానికి లేదు. మీరు సినిమాలో చూడాల్సిందే. నేను చెప్పిన పాట అంత గొప్ప అన్నదమ్ములా కాదనేది మీరు చూడండి. అదే ఈ కథ. సో, ఇంకా మంచి మంచి పాటల ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటే అన్ని ముచ్చట్లే అవుతాయి. అన్ని సినిమాల్లో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. బట్ ఇవి కంటెంట్స్ వస్తుంటాయి మీకు. అప్పుడు ఇంకెక్కువ మాట్లాడుతుంటాం. తప్పకుండా ఈ 'మోతబరి లవ్ స్టోరీని' చూడండి. చాలా చాలా వెబ్ సిరీస్ హిట్ చేస్తున్నాం మనందరం గానీ ఇది రూటెడ్ మన ఊర్ల నుంచి, మన గ్రామాల నుంచి, మన జీవితాల నుంచి వచ్చిన మనుషులు వీళ్ళందరూ. మేము గూడా. సో, ఇది విజయవంతమైతే ఇంకా చాలా కథలు పల్లెల నుంచి పుట్టుకొస్తాయి. చాలా కళాకారులు పుట్టుకొస్తారు. అదంతా మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ వర్షిణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.